వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మోకిళ్ళ లొకేషన్లో ఉన్నామండి. మోకిళ్ళలో మనకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి సార్క్ గ్రీన్ ఫీల్డ్స్ అని చెప్పేసి మనకు ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ ఉందండి. సో మీకు నేను ఏదైతే మ్యాప్లో రెడ్ కలర్ బౌండరీతో ఏదైతే చూపిస్తున్నానో ఇది మనకి ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో ఈ బౌండరీకి ఉన్నటువంటి ఫీచర్స్ చాలా బాగున్నాయండి. ఈ ప్రాజెక్ట్లో మనకి రీసేల్ ప్లాట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 6 to 7 ప్లాట్స్ అయితే మనకి రీసేల్కి రావడం జరిగిందండి. సో నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మనకి మెయిన్గా కనెక్టివిటీ అండ్ మనకి ఇందులో వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ అండ్ దీని గ్రోత్ ఎలా ఉంది, దీని చుట్టుపక్కల ఏమున్నాయో కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు చూసుకుంటే ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ లొకేషన్ మీకు రెడ్ కలర్లో ఉన్నటువంటి బౌండరీ మనకి లేఅవుట్ బౌండరీ అండి. సో మనకి ఈ కనపడే రోడ్డు మనకి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 40 feet రోడ్ అండి. ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ ప్రాజెక్ట్కి. సో మనకి ఇలా మనకి ఆ అప్రోచ్ రోడ్ అయితే ఉంటుంది. అప్ టు మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మొత్తం కూడా 1 kilometer డిస్టెన్స్ 1 kilometer ఉంటుందండి మొత్తం కూడా 40 feet రోడ్డు. సో మనకి ఎక్కడైతే ఇవన్నీ కూడా ప్లాట్సేనండి. ఇక్కడ మనకి ప్లాట్స్ ఉంటాయి, ఇక్కడ ప్లాట్స్ ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి ప్లాట్స్, ఇక్కడ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో మనకి దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ అయితే మనం చూడాలండి ఈ వీడియోలో. సో మెయిన్గా మనకి ఈ ప్రాజెక్ట్కి పక్కకే మనకి హెచ్ఎండిఏ మనకి ఆక్షన్ లేఅవుట్ అయితే ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్. సో హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్కి బిహైండే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. జస్ట్ మనకి బౌండరీనే ఈ కనపడేది వచ్చేసి ప్రాజెక్ట్ బౌండరీ అండి. ఈ బౌండరీ బ్యాక్ సైడ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్. సో మనకు ఇదంతా కూడా మనకి లేఅవుట్ లొకేషన్ అండి. సో చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి అమితి విల్లాస్ అని చెప్పేసి అల్ట్రా లగ్జరీ 5 BHK విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ లేఅవుట్కి ఆనుకొని. సో అండ్ మనకి ఇక్కడ కూడా మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఐరా వాళ్ళవి విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో ఇది కూడా మనకి విల్లా కమ్యూనిటీ ఏనండి. సో జస్ట్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి మీకు పాతదే చూపిస్తుంది. లేటెస్ట్ మీకు అప్డేట్ అయితే కనుక మీకు ఇక్కడ విల్లాస్ కూడా చూపిస్తుందండి. సో మనకి జస్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఫీచర్ ఏంటంటే దీనికి ఫస్ట్ ఆప్షను మనకేంటంటే దీని బ్యాక్ సైడే మనకి హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ ఉంటుందండి. మీరు చూసుకుంటే ఇదంతా కూడా హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్. సో హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ పక్కకే జస్ట్ మనకి ఈ లేఅవుట్ ఆక్షన్ లేఅవుట్ పక్కనే ఉంటాయండి, బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. సో జస్ట్ దీని పక్కనే మనకి నేను ఏదైతే మీకు గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో దీని నుంచి ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి మనకి జస్ట్ ఒక 500 meters డిస్టెన్స్ ఉంటుందండి. సో యాజ్ పర్ నేను సర్వే నెంబర్ ప్రకారమే చెప్తున్నాను. ఈ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు మనకి ఆక్షన్ లేఅవుట్కి అయితే కనెక్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి ఆక్షన్ లేఅవుట్ కనెక్ట్ అవుతుంది. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకు ఇక్కడ వచ్చేసి మనకి ఈ రోడ్డు వచ్చేసి కొండకల్లు మోకిళ్ళ కనెక్టివిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి RR7. సో ఇక్కడికి వచ్చి ఇటు కట్ అవుతుందండి, రైట్కి కట్ అవుతుంది. సో జస్ట్ మనకి ఇదంతా కూడా మనకి అపర్ణ వెస్టర్న్ మెడోస్ అండి. సో ఈ అపర్ణ వెస్టర్న్ మెడోస్ దాటగానే మనకి ఈ జంక్షన్ పాయింట్ ఏదో జంక్షన్ పాయింట్ నుంచి మనకి 100 feet రోడ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఇలా మనకి 100 feet రోడ్ వచ్చి మనకి జస్ట్ ఈ లేఅవుట్ పక్కనే 100 feet రోడ్ ఇలా వచ్చి ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో నుంచి వెళ్తున్నటువంటి 100 feet రోడ్ ఇది హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అండి. ఈ ఆక్షన్ లేఅవుట్లో నుంచి ఇది 100 feet రోడ్డు. సో ఈ 100 feet రోడ్ ఇలా వెళ్తుందండి. సో ఈ రోడ్డు ఎక్కడికి వచ్చి ఇట్లా కట్ అవుతుంది, అదర్వైజ్ మనకి ఇట్లా కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ మనకి డైరెక్ట్గా వెళ్ళి RR7కి కనెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి RR7 అండి. సో RR7కి ఈ రోడ్ అయితే 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుందండి. అది మీరు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా అపర్ణ వాళ్ళది మనకి స్మార్ట్ సిటీ లాగా దీని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. అపర్ణ వాళ్ళ ల్యాండ్లో నుంచి ఈ 100 feet రోడ్ అయితే వెళ్తుందండి. జస్ట్ దీని బిహైండే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మనకు చాలా ప్రీమియం లొకేషన్లో ఉంటుందండి. కనెక్టివిటీ కూడా చాలా ఈజీ యాక్సెస్. దీని పక్కనే మనకు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా లాపలామా విల్లాస్ అండి. ఇది వచ్చేసి మనకి లాపలామా విల్లాస్ ఈ ప్రాజెక్ట్ బిహైండే. జస్ట్ ఈ ప్రాజెక్ట్కి వెళ్ళే ముందే మనకు లాపలామా విల్లాస్ వస్తాయండి. సో మొత్తం కూడా కమ్యూనిటీసే అండి, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కమ్యూనిటీసే. సో ఇది వచ్చేసి మోకిళ్ళ విలేజ్ అండి. ఇది వచ్చేసి మనకి మోకిళ్ళ విలేజ్. జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ రావడానికి ఇలా కూడా కనెక్టివిటీ ఉంటుంది. అండ్ మనకు ఇటు మెయిన్ రోడ్ నుంచి కూడా కనెక్టివిటీ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి కోకాపేట్ అండ్ శంకర్పల్లి మెయిన్ రోడ్ ఇది. సో ఈ రోడ్ నుంచి కూడా మనం ఇలా డైరెక్ట్గా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఇట్లా కూడా చూస్తున్నారు కదా.
సో ఇట్లా కూడా మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో మల్టిపుల్ కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు సార్క్ గ్రీన్ ఫీల్డ్స్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి. సో మీరు చూస్తుంది మొత్తం కూడా లేఅవుట్ బౌండరీ అండి. రెడ్ కలర్లో ఉన్నది లేఅవుట్ బౌండరీ. మీకు ఎల్లో కలర్లో కనపడేది వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ నేను చూపిస్తున్నానండి. సో ఇవి డీటెయిల్స్ అండి. నేను మీకు జీపీఎస్ అయితే ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని చుట్టుపక్కల ఎక్కడ కూడా నాలాలు కూడా లేవండి. ఎక్కడ కూడా మనకి నాలాలు లేవు, మనకి లేక్స్ కూడా ఏమీ లేవండి. చాలా మంచి లేఅవుట్. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ ఒక హౌస్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు వీడియోలో. ఇక్కడ ఆల్రెడీ ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. ఇది వాటర్ ట్యాంక్ అండి. సో మనకి ఇక్కడ కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయండి ఇక్కడ. సో అన్ని మన కమ్యూనిటీస్ అయితే చాలా బాగున్నాయండి. దీనికి మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ ఇది చాలా అనువైనటువంటి లొకేషను. సో నేను మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ప్రాజెక్ట్లో మనకున్నటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో రైట్ నౌ. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. మెయిన్ అప్రోచ్ రోడ్ అండి ఇది ప్రాజెక్ట్కి. సో ఇది వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్, సీసీ రోడ్ వేశారండి. సో మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి విల్లాస్ ఉంటాయండి. సో మనకి రైట్ సైడ్ అక్కడక్కడ మనకు కొన్ని ప్లాట్స్ అయితే ఉంటాయి. సో మేజర్ ఎక్కువ ప్లాట్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ వాటర్ ట్యాంక్ దగ్గర అయితే ఎక్కువ ప్లాట్స్ అయితే ఉంటాయండి. మీరు ఇటు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సార్క్ గ్రీన్ ఫీల్డ్స్ అండి. సో మనకి ఆల్మోస్ట్ 2011-12 ఆ టైంలో డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో మనకి ఇందుట్లో అన్ని ప్లాట్లు కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి మోకిళ్ళ విలేజ్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. మోకిళ్ళ విలేజ్లోనే ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ రోడ్డు కూడా చూశారు కదా. ప్రజెంట్ వచ్చేసి మనకి సీసీ రోడ్స్ అయితే వేశారు వీళ్ళు. మొత్తం కూడా సీసీ రోడ్ వేసేసారు. మనకి ఇంటర్నల్ రోడ్స్ మాత్రమే వీళ్ళైతే రోడ్ వేయలేదు. ఇదంతా కూడా పాత రోడ్స్ ఉన్నాయండి ఇందుట్లో. సో మనకి ఇందుట్లో నుంచి ఒక హై టెన్షన్ లైన్ కూడా వెళ్ళింది. బట్ మన ప్లాట్స్ మాత్రం హై టెన్షన్కి దగ్గరలో అయితే ఎక్కడా లేవండి. అన్నీ కూడా చాలా దూరంగా అయితే ఉన్నాయి. హై టెన్షన్స్కి అన్నిటికీ కూడా మన ప్లాట్స్ చాలా దూరం ఉన్నాయండి. సో నేను మీకు ప్రైస్ అయితే నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే ఇలా ప్రైస్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఓనర్స్ ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు, కొంతమంది ఓనర్స్ ప్రైస్ తక్కువ చెప్తున్నారు. సో మేము తక్కువ చెప్తే ఏమవుతుందంటే అంత తక్కువ ప్రైస్ అక్కడ ఉన్నదా అని కొంతమంది అడుగుతున్నారండి, అంత ఎక్కువ ప్రైస్ అక్కడ ఉన్నదా అని ఇంకొంతమంది అడుగుతున్నారు. సో ఇక్కడ నేనేంటంటే మీకు వీడియో నచ్చి మీకు ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే నాకు జస్ట్ కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ అన్నా చేయండి. సో నేను మొత్తం కూడా మీకు డీటెయిల్స్ అయితే నేను మీకు క్లియర్గా షేరింగ్ అయితే చేస్తానండి. ఆ విషయంలో మాత్రం మేమైతే క్లియర్గా చెప్తున్నాము. సో ఇందుట్లో మనకి క్లియర్గా ఎలక్ట్రిసిటీ అయితే వర్క్ చేస్తుంది రైట్ నౌ. ప్రాపర్గా మనకి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు వీడియోలో కూడా కనపడుతుంది. సో మీకు అంతా కూడా ప్రాపర్గా రోడ్స్ అయితే ఉన్నాయి. సో బట్ డెవలప్మెంట్స్ ఏంటంటే కొంచెం ఓల్డ్ డెవలప్మెంట్, పూర్ డెవలప్మెంట్స్ అండి. ఒకటి ఏంటంటే మీరు ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే సరౌండెడ్ కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి, మనం ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా లేదా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా లేదా అనేది మాత్రమే ఆలోచించండి. సో లేఅవుట్ బాగలేదని చెప్పేసి రేట్లు అయితే తగ్గవండి. సో ఆ పర్టికులర్ లొకేషన్లో మంచి డెవలప్మెంట్స్ వస్తున్నప్పుడు ప్రాజెక్టు డెవలప్మెంట్స్ గురించి ఎవరు ఆలోచించరండి. జస్ట్ సరౌండెడ్ డెవలప్మెంట్స్ చూసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతారండి. సో ఇక్కడ చుట్టుపక్కల చాలా వెంచర్స్ అన్నీ కూడా పాతబడిపోయినాయండి. సో చాలా పాత లేఅవుట్స్ అన్నీ కూడా సో ప్రాపర్గా మెయింటెనెన్స్ అయితే ఉండట్లేదండి. బట్ ఏంటంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ వచ్చే కమ్యూనిటీస్ కానీ వచ్చేటువంటి కనెక్టివిటీస్ని బట్టి కానీ సో ఇలాంటి వాటి వల్ల ప్రైస్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఆల్రెడీ ఈ లొకేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ వచ్చేసింది. సో రైట్ నౌ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇక్కడ రియల్గా మాట్లాడుకుంటే రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇమీడియట్గా మీరు ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఈ యొక్క లొకేషన్ అయితే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. సో దీనికి బ్యాక్ సైడే మనకు హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ ఉంటుందండి. హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే ఉంటుంది. సో దీనికి బిహైండ్ లాపోలామా విల్లాస్ ఉన్నాయండి. ఒకటి చెప్తున్నాండి, లాపోలామా విల్లాస్ గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. లాపోలామా విల్లాస్ ఎక్కడ కూడా మునగలేదు. జస్ట్ ఏంటంటే దాని బ్యాక్ సైడే ఉన్నటువంటి వరి పొలాలు ఏవైతే మనకి ప్యాడీ క్రాప్స్ ఉన్నాయో అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువయ్యి
లాపోలమ్మ విల్లాస్లోకి వెళ్ళాయి తప్ప అక్కడ ఎటువంటి కాలువలు కానీ ఎటువంటి నాలాలు కానీ లేవు. తెలియకుండా మాత్రం నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఛానల్ తరపున నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఎందుకు అంటే తెలియకుండా నెగిటివ్ కామెంట్స్ పెడితే ఏమవుతుందంటే అది రియల్గా కొనే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందండి. సో రియల్గా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఏదన్నా కొనాలనుకున్నప్పుడు ఈ కామెంట్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బ్రేకప్ ఇచ్చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా మీకు తెలియకపోతే నాకు కాల్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి. ఏంటి సార్ అక్కడ అలా ఉంది, డెవలప్మెంట్స్ ఇలా లేవు కదా, సో ఎలా తీసుకోవాలనేది కూడా మీరు నన్ను సజెషన్ అడగండి. నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా 267 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇందులో మనకి రైట్ నౌ సేల్కి అయితే ఉన్నాయండి. సో ప్రైస్ రేంజ్ అనేది మనకి యాజ్ అన్ యావరేజ్గా 50,000 లోపల అయితే ఇందులో ప్రైసెస్ నడుస్తున్నాయండి. ఇది మాత్రం నేను చెప్పగలను. 50,000 లోపు అయితే ఇందులో ప్రైసెస్ అయితే ఉన్నాయి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ అయితే ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి. సో కంప్లీట్ ఆల్రెడీ మోకిళ్ళ విలేజ్ పంచాయతీ వాళ్ళు ఈ సీసీ రోడ్ అయితే డెవలప్మెంట్ చేశారండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాజెక్టు ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు సేల్ చేయాలని ఉంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.